హాయ్ అండి. వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇంత కమ్మటి పులిహోర గెస్ చేశారా? దేంతో చేశానో కామెంట్ చేయండి. నిమ్మకాయ కాదు, చింతపండు కాదు, కానీ పుల్లగా, కమ్మగా నోటి కింద వేరుశనగ పప్పులు, పంటి కింద వేరుశనగ పప్పు, క్యారెట్ ఇలా కలర్ఫుల్గా ఎల్లోలో ఆరెంజ్ మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని తింటే ఎంత కమ్మగా నోటికి రుచిగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంది. ఇంత టేస్టీగా ఉన్న పులిహోర మీకు చూపించకపోతే ఎలాగా? అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈరోజైతే నేను పులిహోర ప్రిపేర్ చేస్తానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. దీనికోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వేరుశనగ పప్పులు అయితే వేసుకోవాలి. మా ఇంట్లో అందరికీ కూడా పప్పులు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం అండి. ప్రతి ముద్దలోనూ వేరుశనగ పప్పులు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసాను అనమాట. వేయించి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మన పప్పులన్నీ కూడా చక్కగా కరకరలాడేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ వేరుశనగ పప్పులు చూసారా కలర్ మారిపోయినవి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి. హైలో పెట్టుకున్నారంటే మాడిపోతాయి, టేస్ట్ బాగోదు. ఇలా వేయించుకున్న పప్పుల్ని సపరేట్ చేసి మనం ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి తురుముకున్న మామిడికాయని అయితే వేసుకోవాలండి. ఈ సీజన్లో మామిడికాయలు అనేది మనకి సీజన్తో సంబంధం లేకుండా ప్రతిరోజు ఎక్కడైనా ప్రతి ఒక్కటి కూడా దొరుకుతూనే ఉంటుంది. మామిడికాయ తొక్క తీసి మనకి తురుముకొని దాన్ని చక్కగా నేను ఇలాగా బాండీలో వేసి ఫ్రై చేశాను. అయితే మనకు పులిహోర అంటే పసుపు రంగులోనే ఉండాలి కదండి, అందుకోసం అయితే పసుపు వేసాను. ఇక ఈ మామిడికాయలో పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. అంతవరకు కూడా మనం ఈ మామిడికాయ తురుముని వేయించాలి. కానీ పెద్ద టైం తీసుకోదండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్లో మన మామిడికాయ పచ్చి వాసన పోయి ఆయిల్ అనేది పైకి వదిలేస్తుంది. చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. దీనిలో మనం కొంచెం సాల్ట్, కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇక ఈ సాల్ట్, కరివేపాకు కూడా మన మామిడికాయ గుజ్జులో కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం కుక్కర్లో అప్పుడే వేడివేడిగా అన్నం అయితే వండానండి. పొగలు చూసారా ఎలా వస్తుందో. ఇలా వేడిగా ఉన్న అన్నంతో చేసుకున్న, చల్లగా ఉన్న అన్నంతో చేసుకున్న చాలా బాగుంటుంది. ఉదయాన్నే హడావుడి కదండి, ఇక వేడివేడి అన్నము చేయి కాలుతూ పొగలు కక్కుతూ కలుపుకోవాలి. ఇక అన్నం వేసుకొని దానిలో తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగా మామిడికాయ పేస్ట్ అనేది అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ నేను గరిటతో మిక్స్ చేశానండి, ఎందుకంటే చేయి పట్టలేనంత వేడి అనమాట, అంత పొగలు కక్కుతూ ఉంది. తర్వాత రుచికి సరిపడిన ఉప్పు అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ మామిడికాయ పేస్ట్లో ఉప్పు వేసాము. మనం ముందుగా వేయించుకున్న పప్పులు కూడా వేసుకొని ఇక తగినంత సాల్ట్ వేసుకొని చేత్తో చక్కగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, యమ్మీగా టేస్టీగా సూపర్గా ఉన్న మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి నేను కాస్త క్యారెట్ అనేది తొక్క తీసుకొని తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలు క్యారెట్ తినాలి మంచిది అని చెప్తే తినరు కదా, కానీ అమ్మలు అంతకన్నా స్మార్ట్ కాబట్టి ఇలా క్యారెట్ని తురిమేసి పులిహోరల్లో, కూరల్లో కలిపేస్తూ ఉంటాను. ఇదైతే నా సీక్రెట్ అండి. అయితే మీరేం చేస్తారు మీ పిల్లలతో క్యారెట్ తినిపించడానికి? హెల్దీ ఫుడ్ ఎలాగైనా సరే తినిపించాలి. అయితే ఈ మామిడికాయ పులిహోర నచ్చిందండి? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మామిడికాయ పులిహోర చేసుకొని తినడం మాత్రం మర్చిపోవద్దే.